పేరెంటింగ్ స్టైల్స్ వల్ల మెదడు పైన ప్రభావం చూపుతుంది. బేసికల్గా ఎలా ఉంటుందంటే మీకు ప్రాథమిక దశలో మీకు చెప్పిన విధంగా ప్రీనటల్ డెవలప్మెంట్లో తల్లి యొక్క ఎమోషనల్ స్టేట్ అనేది చాలా ప్రభావం చూస్తుంది. ఎప్పుడైతే గర్భస్థ స్త్రీ సరైనటువంటి మానసిక స్థితి కలిగి ఉంటే, ఎమోషనల్గా బాగా బ్యాలెన్స్డ్గా ఉంటే, సోషల్ సపోర్ట్ బాగా ఉంటే ఆ స్త్రీ సంతృప్తికరంగా ఆహారం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆహారం తీసుకున్నప్పుడు ఫీటస్ కూడా ఆహారం చెందేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే దాన్ని ఎమోషనల్గా డిస్టర్బెన్స్ ఉంటుందో, అత్త మామల దగ్గర కానీ, భర్త సరిగా లేకపోవడం వల్ల కానీ, తల్లిదండ్రులు సరిగ్గా సపోర్ట్ లేకపోవడం, సరిగ్గా తినకుండా ఉన్నప్పుడు ఫీటస్కి సరైనటువంటి ఫుడ్ సప్లిమెంటేషన్ లేకపోవడం వల్ల శారీరక సమస్య వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎట్లాంటిదంటే ప్రీనెటల్లో సరైనటువంటి ఆహార స్థితిగతులు లేనప్పుడు, ఎమోషనల్గా డిస్టర్బ్ అయినప్పుడు అటువంటి వ్యక్తి యొక్క బ్రెయిన్ మెచ్యూరిటీ తగ్గుతుంది. అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏమవుతుంది, అలాంటి మందబుద్ధి కలిగిన పిల్లలు కానీ, లేదంటే ఏదో బ్రెయిన్ డిస్ఫార్మిటీ కలిగినటువంటి పిల్లలు పుట్టేదానికి అవకాశం. అంటే ఎమోషన్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ పాటిస్తుంది ప్రీనెటల్లో. అంటే జస్ట్ డెలివరీ అప్పుడు కూడా ఆ యొక్క ట్రొమాటిక్ ఇదిసే ప్రతి ఒక్క తల్లికి ఇది ఒక చాలా క్రూషియల్ అయిన పీరియడ్. ఎందుకంటే ఆ డెలివరీ అన్నది చాలా పెయిన్ఫుల్ అనమాట. ఆ పెయిన్ఫుల్లో సరైనటువంటి క్రమంలో డెలివరీ కాకపోతే ఫోర్సిప్స్ ఉపయోగించి కొంచెం అంటే నాట్ మెచ్యూర్డ్ కాకుండా ఇమ్మెచ్యూర్డ్ కొంచెం ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏదైనా బ్రెయిన్కి లాంటి కంప్రెస్ కావడం ద్వారా కూడా ఇబ్బందులు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇకపోతే ఎర్లీ చైల్డ్హుడ్, ఇన్ఫాన్సీ, ఎర్లీ చైల్డ్హుడ్లో సరైన ఆహార పద్ధతులను పాటించకపోయినా మాల్ న్యూట్రిషన్ వలన కూడా పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది కుంటిపడేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల కాలం పాటు బ్రెయిన్కి సరైనటువంటి మోతాదులో, సరైన క్రమంలో, సరైన జాగ్రత్త వలన పెంచుకోవాలి. ఎందుకంటే పిల్లలు కింద పడిపోతుంటారు, వాళ్ళకి తెలియదు, గాయమయ్యేదానికి అవకాశం ఉంది. అటువంటి ఏర్పడినప్పుడు కూడా ఇబ్బందులు వస్తాయి. కనుక సాధ్యమైనంత వరకు ఏం చేయాలంటే పిల్లల ప్రొటెక్షన్ అనేది చాలా అవసరం, సేఫ్టీగా పెంచుకోవడం అవసరం, వాంతినేసిన అవసరం, సరైన క్రమంలో బ్యాలెన్స్డ్ డైట్, అన్ని రకాలైనటువంటి డైట్స్ ఒక పీడియాట్రిషియన్ యొక్క గైడెన్స్తో తీసుకోవాల్సిన అవసరం ఉంది.